Hi friends, welcome back to our channel Little Princey. ఫ్రెండ్స్ ఏంటి సెటప్ అనుకుంటున్నారా? ఆల్రెడీ మీరు తమ్ముడేలు చూసి ఉంటారు కాబట్టి సెటప్ ఏంటో మీకు అర్థమై ఉంటుంది. ఈరోజు స్ట్రాబెరీ డిప్ చాక్లెట్తో ఒక డిజర్ట్ అనేది మేము చేసాం అనమాట. అది ఎవరైనా చేసుకోవచ్చు, చిన్నపిల్లలని తినచ్చు, పెద్దవాళ్ళని తినచ్చు. హెల్తీగా ఉండడం కోసం మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. అసలు మేము ఈ డిప్ చాక్లెట్ ఎలా తయారు చేసాం అనేది వీడియో కూడా మీకు క్లియర్గా వేస్తాం అనమాట. మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క చాకో సిరప్ మనం తయారు చేసుకోవడానికి ఇంట్లో కేవలం మూడు పదార్థాలు చాలన్నమాట. అవి ఏంటంటే చాక్లెట్, కోకో పౌడర్ ఒకటి, షుగర్, తర్వాత మిల్క్. ఈ మూడు ఉంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేయాలో మా ఇంట్లో ఆల్రెడీ నేను చెప్పేశాను, వాళ్ళు చేశారు. అది మీకు చూపిస్తాను, మీరు కూడా చూసి నేర్చుకోండి. ఓకేనా? ఒకసారి చూడండి, ఆ వీడియో కూడా చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా మీరు, మేము ఎలా చాక్లెట్ సిరప్ తయారు చేస్తున్నామో. ఈ చాక్లెట్ సిరప్లోకి మిల్క్, కోకో పౌడర్, షుగర్ అండ్ సమ్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టాలి కదా. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. చాకో సిరప్ని ఇలా సిమ్లో పెట్టుకొని పొయ్యి మీద కలుపుతూ ఉండాలి. కదా, ఇప్పుడు ఇలా థిక్గా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, అంతే. ఇంకా వావ్, స్ట్రాబెర్రీస్ చూసారా ఫ్రెండ్స్, ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే నేను చెప్పలేకపోతున్నాను, చాలా బాగున్నాయి. స్ట్రాబెర్రీస్ని మనం యూజ్ చేసే ముందు ఇలా ఫ్రెష్గా కడుక్కోవాలన్నమాట, క్లీన్ చేసుకోవాలి దుమ్ము మొత్తం. ప్లీజ్, మనకి చాలా హెల్దీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డెజర్ట్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా ఫ్రెండ్స్, చాకో సిరప్ అనేది ఎలా తయారయ్యో మీరు చూసారు. దానికి మనం చేసేది స్ట్రాబెరీస్ డెజర్ట్ కాబట్టి ఇలా స్ట్రాబెరీస్ ఫ్రెష్గా ఉన్నాయి, సూపర్ మార్కెట్ అవైలబుల్గా ఉంటాయి. మనకి ఫ్రెష్గా ఉన్నాయి, తీసుకొచ్చి కట్ చేసి ఫ్రెష్గా కడుక్కోవాలి. కడిగి ఫ్రెష్గానే ఉన్నాయి ఆల్రెడీ. ఈ తొక్కు తీసి కడిగితే చాలు, ఫ్రెష్గా కడుక్కోవాలి సార్. వీటిని కడుక్కొని తర్వాత మీ దగ్గర చూపిస్తాను, రండి. చూసారుగా ఫ్రెండ్స్, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో స్ట్రాబెరీస్. ఫ్రెష్ అని పెట్టారులే కానీ అది ఎప్పుడు పోసారో మనకు తెలియదు. ఓకేనా? వీటిని మనం ఈ పైన ఆకులు తీసేసి శుభ్రం కడుక్కొని రెడీ చేసుకున్నాం. అదే చూసారుగా ఫ్రెండ్స్, స్ట్రాబెరీస్ నీట్గా క్లీన్ చేసుకున్నాం అనమాట. వీటితో మనం ఇప్పుడు ఎలా చేద్దాం అనేది చూపిస్తానండి. తీసుకొని ఇలా కట్ చేసేసుకోవడం అనమాట. అయ్యో, కొంచెం బిగ్ సైజ్ కట్ చేసా డాడీ. ఇలా నీట్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని స్ట్రాబెరీని తర్వాత మనం మిక్స్ చేసుకున్నాం సిరప్లోకి. కొంచెం చిన్న చిన్న పీసులు కట్ చేయి, మళ్ళీ బిగ్గే కట్ చేస్తున్నాం. తింటావుగా, ఎన్ని కట్ చేసినా ఎట్టగా తింటావుగా. డాడీ, చెప్పమ్మా. డెకరేషన్కి ఇంకా చిన్న చిన్న ముక్కలే. డెకరేషన్ చేసుకోవడానికి కూడా డెకరేషన్ కూడా చేసుకోవచ్చు. ఒక 2 కాయలు మనం సపరేట్గా పెడదాం, లాస్ట్ డెకరేషన్ చేసుకున్నాం వాటితో. ఇంకో 2 కాయలు కూడా పక్కన పెడదాం. అవి ఎందుకనేది లాస్ట్లో చూపిస్తాం, కొంచెం పిల్లలకు వెరైటీ ఇవ్వడం కోసం అన్నమాట.
చూసారా ఫ్రెండ్స్, ఇలా ముక్కలు కట్ చేసాం కదా. ఇప్పుడు ఇలా గ్లాస్ ఒకటి తీసుకొని దాంట్లో కొంచెం చాకో సిరప్, నువ్వేనా చెప్పాలి జాగ్రత్త గురించి. ఇలా వేసేసుకొని స్ట్రాబెరీ పీసెస్ ఇలా వేసుకొని మళ్ళీ ఇంకొంచెం ఎలా వేసుకోవాలి. మళ్ళీ ఏంటంటే మళ్ళీ పీసెస్. చాక్లెట్ బాగా లైక్ చేసే వాళ్ళు అయితే ఫుల్గా వేసుకోవచ్చు. ఏదో లైట్గా తీసుకునే వాళ్ళు అయితే కొంచెం సరిగా డెకరేషన్కి ఇలా పైన కూడా వేసుకుంటే పిల్లలు కూడా అట్రాక్ట్ అవుతారు, తింటాక కూడా ఇష్టపడతారు అనమాట. ఇప్పుడు మా ఫ్రెండ్స్కి దీన్ని టేస్ట్ చేసి చెప్పేది తిను, నువ్వు ధైర్యంగా ఓకేనా. ఓవర్ యాక్షన్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ కాబట్టి హ్యాబిట్, నువ్వు తిని టేస్ట్ ఎలా ఉందో వాళ్ళకి చెప్పాలి. ఇలాగే మీరు కూడా మీ పిల్లలకి ఏదన్నా ఈవినింగ్ టైంలో ఒక స్పెషల్ రిజల్ట్గా ఇది మీరు తయారు చేసి పెట్టచ్చు. చాలా టేస్టీగా ఉంది, మేము అలా ట్రై చేసాం. ఇది మీకు చూపించడానికి మరొకసారి అలా చేస్తున్నాం అనమాట. మనం స్టాపర్స్ పక్కన పెట్టాం కదా, అది ఎందుకు లాస్ట్లో చెప్తానని చెప్పాం కదా. పిల్లల్ని ఇంకా అట్రాక్ట్ చేయడం గురించి ఇలాగా లాలీపాప్ టైప్లో గుచ్చి ఈ సిరప్ను ఇలా అప్లై చేసి మన పిల్లలకి ఇచ్చామనుకోండి ఇంకా ఇష్టంగా తింటారు అన్నమాట. ఇలాగా పట్టుకుని ఫ్రెండ్స్ మా యొక్క స్ట్రాబెరీ డిప్ చాక్లెట్ రిజల్ట్ని ఇది కనుక ఏంటి మమ్మీ ఎవడీడు? సరిగ్గా పైకి చూసారుగా మా ఫ్రెండ్స్ ఈ రిజల్ట్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే కనుక మీరు తప్పకుండా ఇలా చేసి మీ పిల్లలకి సర్ప్రైజ్ ఇవ్వండి. అలాగే లాస్ట్ టైం మేము బ్రోకలీ అండ్ సలాడ్ చేసాం అనమాట. అది కూడా చాలా హెల్తీ చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా చాలా బాగుంటుంది అన్నమాట అది తింటే. అది కూడా ఆ వీడియో చూడకపోతే కనుక ఆ వీడియో కూడా ఒకసారి చూసేసేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి తెలియపరచండి. ముఖ్యంగా బెల్ మర్చిపోవద్దు. బాయ్ బాయ్.